నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం. మనిషిలో మంచితనం కనిపించినా ప్రశంసించడానికి నోరు కదలదు. కానీ కనపడిన చెడుపై చర్చించడానికి మూగవాడికి కూడా మాటలు వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, 2026 జనవరి 9 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:52 సూర్య అస్తమయం సాయంత్రం 5:54. చంద్రోదయం రాత్రి 11:37. చంద్ర అస్తమయం ఉదయం 11:38. తిథి పంచమి ఉదయం 6:33. తదుపరి షష్ఠి ఉదయం 7:05 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం ఉత్తర, మధ్యాహ్నం 1:39 వరకు. తదుపరి హస్త. కరణము వనిజ ఉదయం 7:05 వరకు. తదుపరి విష్టి రాత్రి 7:44 వరకు. తదుపరి భవ. యోగము శోభనము సాయంత్రం 4:57 వరకు. తదుపరి అతిగండము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 11 గంటల నుండి 12:23 వరకు. యమగండం మధ్యాహ్నం 3:08 నుండి 4:31 వరకు. గుళిక కాలం ఉదయం 8:15 నుండి 9:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:04 నుండి 9:48 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:45 నుండి 1:29 వరకు. వర్జ్యం రాత్రి 10:46 నుండి 12:30 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:16 నుండి 6:04 వరకు. అమృత గడియలు ఉదయం 6:05 నుండి 7:46 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుండి 12:45 వరకు. జనవరి 9 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పంచమి ఉదయం 6:33 వరకు ఉంది. తదుపరి షష్ఠి శనివారం ఉదయం 7:05 వరకు ఉంటుంది. తదుపరి సప్తమి. పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో, చంద్రుడు కన్యా రాశిలో ఉంటారు. శుక్రవారం పడమర, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. నక్షత్ర బలం ఉత్తరా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. హస్త నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద.
ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. నారదుడు దక్షుడు సంతానాన్ని సన్యాసులుగా మార్చారు. ఈరోజు ప్రశ్న. ఈరోజు సూర్యోదయం ఏ సమయానికి ఉంది? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ముఖ్యమైన పనులలో కొంత జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. వృషభ రాశి. విద్యార్థులు కష్టపడ్డా ఫలితం కనిపించదు. మిథున రాశి. ఆకస్మిక ధనలాభం కలిగి ఆశ్చర్యపడతారు. కర్కాటక రాశి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సింహరాశి. బంధువుల నుంచి అతి విలువైన సమాచారం అందుతుంది. కన్య రాశి. ఆర్థికంగా బలం పుంజుకొని రుణభారాల నుంచి విముక్తి కలుగుతుంది. తులారాశి. కుటుంబంలో అందరి ఆదరణ పొందుతారు. వృశ్చిక రాశి. సమాజంలో గౌరవం ఆదరణ పెరుగుతుంది. ధనుస్సు రాశి. ఆర్భాటాలకు స్వస్తి చెప్పి స్తోమత మేరకు ఖర్చు చేస్తారు. మకర రాశి. అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. కుంభరాశి. పొదుపు ద్వారా కూడబెట్టిన మొత్తాలు అందుతాయి. మీనరాశి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.